మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మ. అమ్మ, చాలా మందికి సహజంగా ఉండే డౌట్, రుద్రాక్షలు కట్టుకుంటూ ఉంటారు, చేతులకైనా సరే మెడలో వేసుకోవడం జరుగుతుంటుంది. మరి ముఖ్యంగా అసలు ధరించవచ్చు అంటారా? రుద్రాక్షలు ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? ఒకసారి తెలియచి. ధరించే ముందు భరించగలమా అనేది ఆలోచన చేయాలి. ఏదైనా అంతేమ్మా, మనం ఏదైనా ఒక వస్తువుని వేసుకున్నా, పట్టుకున్నా, ఆరాధన చేసినా దాన్ని మనం భరించగలమా అనే ఒక్క విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే ధరిస్తామో దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు అన్నట్టుగా రుద్రాక్ష ధరించవచ్చు, ఎటైనా తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా తినచ్చు, ఏమైనా చేయొచ్చు అనేది పూర్తిగా అబద్ధం. రుద్రాక్ష ధరించినప్పుడు మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు, మైథునం ఉండకూడదు, అంటే బ్రహ్మచర్యం ఉండాలి, స్త్రీ సంగమం ఉండకూడదు, మామూలుగా మంచాల మీద పడుకోవడము ఇలాంటివేవి ఉండకూడదు. ఆల్మోస్ట్ మనం సాత్వికంగా ఉంటేనే రుద్రాక్ష ధరించాలి. ఒకవేళ నీకు మాంసాహారం తినే అలవాటు ఉంది, తీసిపెట్టి తినాలి. ఇంకా పెళ్ళిళ్ళైన వాళ్ళు వాళ్ళ భార్యలతో సంగమిస్తారు కాబట్టి ఆ టైంలో తీసిపెట్టాలి, ఖచ్చితంగా తీసిపెట్టాలి. తీసిపెట్టాలంటే ఏదో మేకుంది గొడవ తగిలించడం అలా కాదు. రుద్రాక్ష అంటే రుద్రుడు, సాక్షాత్తు పరమశివుడు రుద్ర సంభూతమైన రూపం ధరించినప్పుడు రుద్రాక్ష వచ్చింది. రుద్రుడి నుండి రుద్రాక్ష వచ్చింది. రుద్రాక్ష అంటే సాక్షాత్తు పరమశివుడే. నువ్వు పరమశివుడిని మెల్లో వేసుకొని వెంట పెట్టుకొని తిరిగినట్టే. రుద్రాక్షను వేసుకున్నావంటే అదేదో రుద్రాక్షలే నేను ఫ్యాషన్గా వేసుకున్నాను, ఏదో వాళ్ళు నా జాతకానికి 4 ముఖాలు చెప్పారు, 6 ముఖాలు చెప్పారు, 5 ముఖాలు చెప్పారని చెప్పి నేను వేసుకున్నాను, ఇలా కాదు. నాతో పరమశివుడు ఉన్నాడు, రుద్రుడు నా దగ్గర ఉన్నాడు, ఆయన శక్తి నా దగ్గర ఉంది. ఒక్కటి తీసేయాలంటే టక్ అని తీసేయడము, వేసుకోవడం అంటే టక్క అని ఇలా వేసేసుకోవడం అలా ఉండకూడదు. తీసేటప్పుడు మనలో ఒక మదన ఉండాలి, అంటే బాధ. అయ్యో భగవంతుని నేను దూరం పెట్టుకుంటున్నానే, దూరం చేసుకుంటున్నానే, అయ్యో నేను ఇప్పుడు తీసేయాల్సి వస్తుంది, ఇది ఆ తపన ఉంటే వేసుకోండి. తీసేయడానికి బాధపడాలి, వేసుకోవడానికి ఆత్రపడాలి, అది ఉండాలి మనిషికి. ఏదో వేసుకున్నామంటే వేసుకున్నాం ఫ్యాషన్గా, అది వద్దు, వేసుకోవద్దు అలా. ఇంకొకటి, అప్పటికి బాగుంటుంది, దాని తర్వాత చాలా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అవి మనకి దేనికోసం వస్తాయో ఎందుకు వస్తున్నాయో మనకే అర్థం కావు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్లే రుద్రాక్ష మనం మీరన్నట్టుగా ఒక్కసారి మెడలో తీసిన తర్వాత మళ్ళీ మనం ఎలా వేసుకోవాలి? ఆవు పంచం ఉంటుంది కదా, ఆవు పంచంలో కడిగేసి మళ్ళీ శుద్ధ గంగాజలంతో కడిగేసి నమశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించి రుద్రాక్ష వేసుకోవాలి. తీసేటప్పుడు కూడా నమశివాయ నమశివాయ అని మనం ఒక బాధతో, అయ్యో స్వామి నేను నిన్ను తీయాల్సి వస్తుంది, క్షమించు, ఏదో నా పరిస్థితి అలా వచ్చింది అని అనుకొని 11 సార్లు నమశివాయ అని అనుకొని రుద్రాక్ష మాల మెడలో తీయాలి. వేసుకునేటప్పుడు కూడా అదే. ఇంకా స్త్రీలు ధరించవచ్చు అంటే ధరించవచ్చు, కానీ నెలసరి టైంలో తీసి పెట్టాలి. మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా అంతే. ఆవు పంచంలో కడిగేసి శుద్ధ గంగాజలంతో కడిగేసి నమశివాయ నమశివాయ అని చెప్పేసి ధరించుకోవాలి. ఇది రుద్రాక్షకున్న ఒక నియమం. ఇంకా రెగ్యులర్గా కొంతమంది 108 మాలలు వేసుకుంటుంటారు. ఒక రుద్రాక్ష వేసుకునే వాళ్ళు ఉంటారు, 108 మాలలు అందరికీ ఇదే. సాత్వికంగా ఉండగలుగుతాము అంటేనే రుద్రాక్ష జోలికి వెళ్ళండి. లేదు మేము సాత్వికంగా ఉండలేము, దాన్ని వేసుకొని అన్నీ చేస్తాము అంటే చెయ్యొద్దు, చేయకూడదు. రుద్రాక్ష అంటే సాక్షాత్తు పరమశివుడు. అమ్మ, చాలా వరకు ఈ ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిన పురుడు లాంటివి వెళ్ళినా అక్కడికి కూడా వేసుకెళ్ళొచ్చు అంటారా రుద్రాక్షలు? లేదమ్మా, ఎవరైనా చనిపోయినా పురుడు లాంటివి ఉన్నా, అంటు ముట్టు మైల ఇలాంటివి ఉన్నప్పుడు తీసి పెట్టేసేయాలి. తీసి భద్రంగా ఒక బాక్స్లో వేసి పెట్టుకొని ఇవంతా కంప్లీట్ అయిపోయి మనం ఇల్లు అంతా పుణ్యవాహనం అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని తీసి ఆవు పంచితంలో కానీ ఆవు పాలలతో కానీ కడిగేసి, ఇంకొకటి మనం అనుకోకున్నట్టు వెళ్తాం కదా, ఏదైనా సడన్ గా జరిగినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు, మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు చనిపోయినప్పుడు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాగుండదని చూసాక వెళ్తాం అన్ని వేసుకొని, అక్కడ వాళ్ళ ప్రాణం పోయిండొచ్చు. అప్పుడు ఏమైతుందంటే ఈ రుద్రాక్షకి జీవం తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది. అప్పుడు మనం పునఃశక్తిని ప్రసాదించాలి రుద్రాక్షకి. ఆ పునఃశక్తిని నువ్వు ఎలా ప్రసాదిస్తావు అంటే, నీకు గురుముఖత
మంత్రం ఒకటి ఉంటుంది ఇచ్చింటే, గురువు ఉండి నీకు గురుముఖత మంత్రం ఉంటే ఆ మంత్రంతో నువ్వు 108 సార్లు ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ విభూతితో అర్చన చేస్తూ శక్తిని నింపాలి 108 సార్లు. లేదు మనకి ఏ మంత్రం లేదు, మనం రుద్రాక్ష ధరిస్తున్నాం, నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు, అంటే రుద్రాక్ష ఫస్ట్ ఆవు పంచంతో కడిగేసి శుద్ధ జలంతో కడిగేసి ఆవు పాలతో అభిషేకం చేసి ఒక ప్లేట్లో పెట్టి దానికి విభూతితో అర్చన, అంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటూ అర్చన చేస్తూ 108 సార్లు అర్చన చేసిన తర్వాత దీపము నైవేద్యము గంధము ఇవన్నీ సమర్పించిన తర్వాత మరలా మనం ధరించాలి. ఎప్పుడైతే ఈ పోకూడని చోట్లకి పోయినప్పుడు దానిలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. తర్వాత మనకి గ్రహణాలు వస్తాయి కదా, అలాంటి టైంలో కూడా శక్తి క్షీణిస్తుంది. తీసివేసే అవసరం లేదు, మళ్ళీ మనం పునఃశక్తిని నింపాలి. మెడలో ఉన్నా కూడా పునఃశక్తిని నింపాలి. ఇది రుద్రాక్ష యొక్క నియమం. అమ్మ చాలా వరకు రుద్రాక్షలు మెడలో కట్టుకుంటే మంచిదంటారా, చెయ్యి కట్టుకుంటే మంచిదంటారా? రుద్రుడు ఎక్కడ ఉన్నా మంచిదే, కానీ మెడలోనే వేసుకోవాలి. కంఠం వరకు వేసుకోకూడదు. చాలా మంది కంఠం వరకు వేసుకుంటుంటారు. అంటే 108 మాల పెద్దది వస్తే కంఠానికి చుట్టి ఇలా వదులుకుంటారు, అది వేలు. ఒకటే రుద్రాక్ష వేసుకుంటారు చూడు, వాళ్ళు ఖచ్చితంగా కొంచెం కిందకే వేసుకోవాలి. ఎర్ర దారంలోనైనా వేసుకోవచ్చు, నల్ల దారంలో అయినా వేసుకోవచ్చు. వేసుకునే వాళ్ళు మేము ఈ నియమాలన్నీ పాటించగలుగుతాము అంటేనే వేసుకోండి, లేదా వేసుకోవద్దు. ఊరికే వేసుకొని మీరు ఇబ్బంది పడి ఈ నియమాలు పాటించక, ఇంకొకటి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రుద్రాక్ష వేసుకొని తినచ్చు, మాంసాహారం తినచ్చు, ఇవన్నీ చెప్తున్నారు. మనం వింటున్నాం, తినచ్చు, తీసిపెట్టే అవసరం లేదు, సారి మనం తీసిపెట్టే అవసరం లేదు అలా చెప్తున్నారు. అలా ఏం కాదు, ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. రుద్రాక్ష మాల అనే కాదు, ఏ మాల అంటే కంఠమాల, నువ్వు తులసి మాల ధరించినా, అదేది పగడాల మాల ధరించిన, హకిక్ మాల ధరించిన, బగలాముఖి మాల ధరించిన, స్ఫటిక మాల ధరించిన, తర్వాత వైజయంతి మాల ధరించిన, ఏ మాలలు భగవంతునికి సంబంధించిన మాలలు నువ్వు కంఠమాలగా ధరించినా నువ్వు ఖచ్చితంగా నియమాలు పాటించవలసిందే. ఖచ్చితంగా ప్రికాషన్స్ ఉంటాయి. ప్రికాషన్స్ లేనిదే ఏ కంఠమాలలు కూడా ధరించకూడదు. అమ్మ వీటికి ఇలా ధరించేటప్పుడు ప్రత్యేక రోజులని మనం ఉంటాయా, లేకపోతే ఏ రోజైనా మనం వేసుకోవచ్చు అంటారా? ప్రత్యేక రోజులు ఉంటాయమ్మా. సోమవారం, ఆదివారం, ఇంకా అమ్మవారికి సంబంధించింది అయితే మంగళవారం, శుక్రవారం. ఇప్పుడు హకీక్ మాలలు, పగడాల మాలలు, బగలాముఖి మాలలు, స్ఫటిక మాలలు ఇవన్నీ మంగళవారం, శుక్రవారం ధరించవచ్చు. రుద్రాక్ష మాల ఆదివారం, సోమవారం ధరించవచ్చు. ఇంకా వైజయంతి మాల శనివారం, శుక్రవారం ధరిస్తారు. ఇలా ఏ మాలకు తగ్గట్టుగా ఆ దేవతకి తగ్గట్టుగా చేసుకుంటారు. ఇప్పుడు స్ఫటికమాల బుధవారం కూడా ధరించవచ్చు విఘ్నేశ్వరుడికి. తర్వాత మనకి ఇది వస్తుంది ఏంటంటే, అది ఏదో అంటారు, చిన్న పూసల మాల వస్తుంది, ఎల్లో కలర్ హకీక్ అని, గ్రీన్ కలర్ హకీక్ అని వస్తుంది. అంటే రెడ్ హకీక్ ఉంది, ఎల్లో హకీక్ మాల ఉంది, గ్రీన్ కలర్ హకీక్ మాల అని వస్తుంది. ఈ గ్రీన్ కలర్ హకీక్ మాలని బుధవారం ధరిస్తారు, డబ్బుల వైజ్ అనమాట. పచ్చలు ధరిస్తే బుధుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అని చెప్పేసి బుధవారం ధరిస్తారు. ఇలా ఏ తగ్గట్టు ఆ వారాలు తగ్గట్టు ధరిస్తారు. ధరించేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు కొత్తగా ధరిస్తున్నారు, అలాంటి వాళ్ళు మీరు ఏ దేవత స్వరూపంగా అంటే ప్రముఖంగా ధరిస్తున్నారో, అంటే ఈ దేవతకి సింబల్ గాని మనం ధరిస్తాం కదా, ఆ దేవత యొక్క నామాన్ని కానీ మంత్రాన్ని కానీ 108 సార్లు అర్చన చేసి ఆకులో పెట్టో, లేదంటే ఒక ఇత్తడి బ్రాస్ లేదంటే రాగి ప్లేట్లో పెట్టో ఆ మాలని మనం అర్చన చేసి ధరించాలి. అర్చనకి ముందు శుద్ధ జలము, ఆవు పంచితము, ఆవు పాలతో మనం నీటిగా శుద్ధి చేయాలి. శుద్ధి చేసి అర్చన చేసి మనం మంత్రపూరిత శక్తిని దానిలో నింపి, అంటే మంత్రాది దేవత యొక్క శక్తిని మనం మాలలో నింపి మనం ధరించాలి. ఏ మాల అయినా సరే సాక్షాత్తు భగవంతుడి స్వరూపమే. అంటే ఇది ఓన్లీ కంఠమాల, నేను మెడలో వేసుకోవడానికి ఫ్యాషన్ గా అలా ఏం లేదు. మీరు ఏ మాల ధరించినా, రుద్రాక్ష కానీ పగడాల కానీ మనం చెప్పుకున్న మాలలు ఏవి ధరించినా సాక్షాత్తు భగవంతుని యొక్క అనుగ్రహం మన మెడలో ఉన్నట్టే. ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి, ఆ భావన మనకు ఉండాలి. భక్తి భయము రెండు ఉండాలి మాలలు ధరించేటప్పుడు. ఇవి రెండు లేకపోతే ధరించవద్దు. అమ్మ, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు రుద్రాక్షల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే మా.